నువ్వసలు రాఘవకి ఏం చెప్తున్నావో ఎలా చెప్తున్నావో తెలియదు కాని తను ఎప్పుడూ లేని విధంగా అందర్నీ అపార్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ తను నమ్మే భార్యే ఇలా తప్పులు చేస్తోంది అని విడదీయాలని చూస్తోందని రాఘవకి తెలిసిన మరుక్షణం నీ జీవితం రోడ్డు మీదకొస్తుంది. గుర్తుపెట్టుకో. అయ్యో, మీరేదో అపార్థం చేసుకుంటున్నారు అత్తయ్య. నీ నటన ఆపమన్నానా? నువ్వు ఇంటికొచ్చిన దగ్గర నుంచి నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి ప్రతి చిన్న విషయంలో నువ్వు మంచి మార్కులు కొట్టేయాలని, రాఘవ్ దగ్గర మమ్మల్ని తప్పుడు వాళ్లలాగా నిరూపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు మారతావులే అనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లి కొప్పుకున్నావు. కానీ నువ్వు మారకపోగా ఈరోజు భూమిని దొంగని చేసి ఇంటి నుంచి పంపించేశావు. అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నావు. వియ్యంకులకి మాకు గొడవలు క్రియేట్ చేస్తున్నావు. మార్చుకో. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. లేకపోతే మేం చెయ్యాల్సింది మేం చెయ్యాల్సి వస్తుంది. భూమి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు సారీ చెప్పడానికి ఇక్కడికి రారు. ఇక భూమి అక్కడే ఉండిపోతుంది. మాధవ రాఘవల్ని విడదీయచ్చు అని అనుకుంటున్నావేమో. అదంతా జరగని పని. మా తమ్ముళ్ల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఈరోజు పొరపాటు పడి ఉండొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటారు. అప్పుడు నిజం వైపే నిలబడతారు. అబద్ధాలు అసత్యాలు మొదట గెలిచినట్టుగానే ఉండొచ్చు, కానీ చివరికి నిజమే గెలుస్తుంది. అతి త్వరలోనే రాఘవ నీ గురించి తెలుసుకుంటాడు. నీ మాయ నుంచి బయటకొస్తాడు. ఎందుకంటే నా పెద్ద తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. వాడు నమ్మితే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. వాణ్ణి ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించారని తెలిస్తే ప్రాణం తీయడానికైనా వెనకాడ్డు. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది అలేఖ్య. నువ్వు మంచిగా మారితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదు, నేను ఇలా అడ్డదారిలోనే వెళ్తాను అంటే మాత్రం నీకు భవిష్యత్తే లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. పదమ్మా, మనం భూమిని ఇంటికి తీసుకొద్దాం. ఈ మహాలక్ష్మి మాటలు వింటుంటే ఖచ్చితంగా భూమిని ఏదో ఒకటి చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నారు. మాధవ భూమిలని కలిపేసేలా ఉన్నారు. లేదు, అలా జరగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ప్రసాదు, చెప్పమ్మా. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇంకెవరు? నేనే కదా. నా చిన్నప్పుడు నా వేలు పట్టుకుని నడక నేర్పిందెవరు? అది కూడా నేనే కదమ్మా. చిన్నప్పటి నుంచి నాకు ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించిందెవరు? నేనే తల్లి. అయినా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు? చిన్నప్పటి నుంచి నా కష్ట సుఖాల గురించి ఆలోచించిన నువ్వు అత్తారింటికి వెళ్తే వచ్చే కష్టాల గురించి ఎందుకు ఆలోచించలేదు ప్రసాదు? చిన్నప్పుడు తెలియక తాడనుకుని పావుని పట్టుకోబోతే వెంటనే వచ్చి కాపాడిన నువ్వు తాళి అనే ఉరితాడు నా మెడకు బిగుసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు ప్రసాదు? నా కళ్ళల్లో సంతోషం కోసం
కష్టం తెలియకుండా నన్ను పెంచడం కోసం నువ్వు అమ్మ ఎన్నో త్యాగాలు చేశారు. కానీ నేను మాత్రం మీకోసం తిరిగి ఏమీ చెయ్యకపోగా ప్రేమ పెళ్లి అంటూ మొండిగా వాదించి మెడలో తాళి కట్టించుకుని ఆ మెట్టినింటికి పోయి నీకెక్కడా లేని కష్టం తెచ్చాను ప్రసాద్. నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని నీకు పెళ్లి అనే పేరుతో దూరం అయిపోయి కన్నీళ్లే మిగిల్చాను. తప్పు చేశాను ప్రసాద్, చాలా పెద్ద తప్పు చేశాను. అదేం లేదమ్మా, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు. నువ్వే తప్పు చేయలేదు. లేదు ప్రసాద్, నేనేం చేసినా నువ్వు కాదను అనే పొగరు నాకు. ఆ పొగరుతోనే చిన్నప్పటి నుంచి నా మంచి చెడు చూసిన నిన్ను కాదని నాకు నచ్చిన వాడిని చూసుకున్నాను. వాళ్ళు నిన్నెంత అవమానించినా ప్రేమతో కళ్ళు మూసుకుపోయి నాకు వాళ్ళే కావాలని పట్టుబట్టాను. నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునేలా చేశాను. దానికి ఫలితం అనుభవిస్తున్నాను ప్రసాద్. నేను చేసిన పాపానికి నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. ఏంటమ్మా మాటలు? నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నేను వాళ్ళ కాళ్లే కాదు, ప్రపంచంలో అందరి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. ఈ ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగినా కూడా నీ పక్కన నేనుంటానమ్మా. నీకు ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాను. ఆడపిల్లంటే కన్న తండ్రి బాధ్యత. పెళ్లి చేసిన తర్వాత అత్తారింటికి పంపించడంతోనే తీరిపోతుందనుకుంటారు కొంతమంది. కానీ ఇది వాస్తవం కాదమ్మా. ప్రతి ఆడపిల్ల తండ్రి తన చివరి శ్వాస వరకు తన కూతురి సంతోషం కోసం తపన పడతాడు. తన సంసారం చక్కబెట్టడానికి సర్వస్వం ధారపోస్తాడు. తండ్రి ఉన్న ఏ ఆడపిల్లైనా సరే ఒంటరిది కాదమ్మా, ఓడిపోదు. ఆ తండ్రి ఓడిపోనివ్వడు, అండగా నిలబడతాడు, తన జీవితాన్ని నిలబెడతాడు. ప్రసాద్